ఈ రోజు చూసుకున్నట్టయితే మనకి నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది 9:45కి. 9:45 బ్రేక్అవుట్ అయ్యి మొత్తం బేరిష్ ట్రెండ్ లోనే వెళ్ళింది. మనం డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకున్నట్టయితే మనకి ఒక పెద్ద రెడ్ కలర్ మనుబోజు కింద క్లోజ్ అయింది. ఈ రోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి ఐఎఫ్సిఏలో తీసుకున్నా. ఇక్కడ ట్రేడ్ లాజిక్ వచ్చేసరికి ఇన్వర్టెడ్ హ్యామర్ పడినప్పుడు ఇక్కడ ఈ క్యాండిల్ తీసుకోవాల్సింది నేను ఇక్కడ తీసుకున్నా. సో 200 ఎంఏ 20 ఎంఏ దూరంగా ఉంది కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ దాకా రావచ్చు. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ ఇక్కడ దాకా పెట్టుకున్నా. మనం చూసుకున్నట్టయితే నేను ఇది ప్రాఫిట్ లో క్లోజ్ అయ్యా తప్ప నాకు 1:1 కూడా రాలే. ఇక్కడ ఫిబొనాచి 50% దగ్గర రిట్రేస్ అయ్యి అక్కడే మనకి ప్రైస్ అనేది సస్టైన్ అయిపోయింది. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసరికి నీవా భూపాలు తీసుకున్నా. ఇందులో ట్రేడ్ లాజిక్ వచ్చేసరికి బ్రేక్అవుట్ అయిన తర్వాత తీసుకున్నా. యాక్చువల్గా ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత లేట్ గా ఎంటర్ అయ్యా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్ఎల్ 20 ఎంఐ కన్నా కొంచెం కింద పెట్టాల్సింది, ఆర్ ఈ జోన్ మధ్యలో 50% దగ్గర పెట్టాల్సింది. చూసుకున్నట్టయితే నాకు ఎగ్జాక్ట్ గా ఎస్ఎల్ హిట్ చేసి ప్రైస్ అనేది టార్గెట్ ని హిట్ చేసింది.